ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్లో మాడ్యూల్స్ అంటే ఏమిటి, అసలు మాడ్యూల్స్ని మనము ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మాడ్యూల్స్ యొక్క యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనము డీటెయిల్గా నేర్చుకుందాము. ఎవరైతే మాడ్యూల్స్ గురించి జావా స్క్రిప్ట్లో తెలియదో వారు ఈ వీడియో తప్పకుండా చూడండి. సో ఈ మాడ్యూల్స్ అనేవి యాంగ్లర్లో కానీ ఇంకా నోడ్లో కానీ చాలా ప్లేసెస్లో ఈ మాడ్యూల్స్ అనేది జావా స్క్రిప్ట్ నుంచి మనకి యూజ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో సింపుల్గా అసలు మాడ్యూల్స్ అనేవి ఎందుకు అంటే, ఆ పదాన్ని కనుక మీరు అర్థం చేసుకున్నారు అంటే, మాడ్యూల్ అంటే తెలుగులో ఒక భాగం అనే ఒక మీనింగ్ వస్తుంది. సో అసలు ఈ మాడ్యూల్ అనే పదానికి జావా స్క్రిప్ట్కి ఏంటి సంబంధం అంటే, మీరు ఎప్పుడైనా సరే జావా స్క్రిప్ట్ కోడ్ని చాలా పేజెస్ లేదా ఎక్కువ లెంత్ ఉన్న పేజ్లో కనుక రాశారనుకోండి, చాలా అది ఒక పెద్ద ఫైల్ కనుక అయ్యిందనుకోండి, సో అటువంటి ఫైల్స్ని కానీ లేదా మీరే కోడ్ని వాటి యొక్క యూజ్ కేసెస్ని బట్టి సపరేట్ చేసి మీరు సపరేట్ ఫైల్గా రాయాలి అనుకున్న సిచ్యువేషన్స్లో కానీ, మీరు ఇలాగా మీరు ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని కోడ్ని సపరేట్ చేయాలనుకున్న సిచ్యువేషన్స్లో కానీ మనము ఈ జావా స్క్రిప్ట్ మాడ్యూల్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో ఈ జావా స్క్రిప్ట్ మాడ్యూల్ అనేది ES6 సింటాక్స్లో ఒక భాగం. సో ES6 ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు ఈ మాడ్యులర్ కోడ్ అనేది మనకి జావా స్క్రిప్ట్లో ఇంట్రడ్యూస్ అనేది చేశారు. సో జావా స్క్రిప్ట్లో అసలు మాడ్యూల్స్ అనేది మనం ఎలా చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, లెట్స్ సే ఇక్కడ నాకు index.js అనే ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ ఉంది. సో దీనిలో నేనేం చేస్తున్నానంటే, ఇలా ఒక ఫంక్షన్ అనేది రాస్తూ ఉన్నాను. సో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్ ఏంటి అంటే a,b అని చెప్పేసి నేను ఇలాగా రాస్తూ ఉన్నాను. సో దీనిలో ఈ ఫంక్షన్లో నేను ఏం చేస్తాను అంటే రిటర్న్ a+b. ఆ తర్వాత దీనిలో ఈ యొక్క ఫంక్షన్ ఏదైతే index.js అయితే ఉందో, ఆ index.js అనే ఫైల్లో ఉన్నటువంటి ఈ కోడ్ని నేను సపోజ్ ఇంకొక జావా స్క్రిప్ట్ ఫైల్ ఉంది కదా func.js అని, సో దీనిలోకి నేను యాక్సెస్ చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ఫైల్లో ఉన్న కోడ్ అనేది ఈ func.js అనే ఫైల్లోకి రావాలి అంటే మనము ఏదో ఒక వేలో ఈ ఫంక్షన్ని ఈ func.jsలోకి యాక్సెస్ చేసుకునే విధంగా మనము క్రియేట్ చేయాలి. సో దాన్ని ఎలాగో చేయాలంటే, ఏదైతే ఫంక్షన్ని మనము వేరే ఫైల్లోకి పంపాలి అనుకుంటున్నామో, వేరే ఫైల్లోకి యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నామో, ఆ ఫంక్షన్ని ముందుగా ఐడెంటిఫై చేయాలి. ఆ ఫంక్షన్కి ముందు మనం ఏం చేయాలంటే ఇలాగా ఎక్స్పోర్ట్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేసుకోవాలి. సో ఇలాగ ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఈ ఫంక్షన్ అనేది index.js అనే ఫైల్లో ఉన్నటువంటి ఫంక్షన్ వేరే ఏ ఫైల్లోకైనా సరే దాన్ని ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని మనము అసలు ఎలా ఇంపోర్ట్ చేయాలనేది చూద్దాం. సో ఈ యాడ్ అనే ఫంక్షన్ని ఈ func.js అనే ఫైల్ లోపల యాక్సెస్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే, ముందుగా ఇలాగా ఇంపోర్ట్ అనే ఒక కీవర్డ్ని తీసుకోవాలి. ఇంపోర్ట్ అనే కీవర్డ్ని తీసుకొని ఆ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ని నేను ఇలాగా తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దాన్ని ఇలాగా కర్లీ బ్రేసెస్లో ఉంచుకొని, ఆ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని కర్లీ బ్రేసెస్లో ఉంచుకొని, ఆ తర్వాత ఆ ఫంక్షన్ నేమ్ తర్వాత మీరు ఫ్రమ్ అనే కీవర్డ్ ఇచ్చి, ఫ్రమ్ తర్వాత మీరు ఏ ఫైల్లో నుంచి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఫైల్ నేమ్ ఎలా ఇవ్వాలి అంటే, మీరు డైరెక్ట్గా ఇలాగా ఫ్రమ్ అనే కీవర్డ్ తర్వాత మీరు సింగిల్ కోట్స్లో లేదా డబుల్ కోట్స్లో ఇలాగ ఇచ్చుకొని .// ఇస్తే చూడండి ఏం జరుగుతుందో. ఇది చూడండి, ఆ ఫైల్ యొక్క పాత్ అనేది మనము ఇవ్వాలి. సో ఇక్కడ .// ఇస్తే చూడండి, ఈ కరెంట్ డైరెక్టరీలో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని చూపిస్తుంది. ఈ కరెంట్ డైరెక్టరీలో మనకి func.js ఉంది కదా, సో అలాగా దాన్ని మనం func.js అనే దాన్ని ఇలాగా ఫైల్ నేమ్ ఇచ్చేసుకొని, func.js కాదు, మనము index.js అనే ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మనము index.js అనే ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ యాడ్ అనే ఫంక్షన్ అనేది ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు console.log యాడ్ అనే దాన్ని నేను ఇలాగా కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను. సో దీని యొక్క అవుట్పుట్ని మనము చూడాలి అనుకుంటే సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, నేను నోడ్ యూజ్ చేసుకుని లేదా ఈ యొక్క func.jsని index.html ఫైల్లో నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది చూడండి.
స్క్రిప్ట్ అనే ట్యాగ్ని నేను తీసుకొని ఇలాగ నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దాన్ని నేను ఒక లైవ్ సర్వర్ యూజ్ చేసుకొని బ్రౌజర్లో ఓపెన్ చేస్తూ ఉన్నాను. సో బ్రౌజర్లో ఓపెన్ చేసి నేను కన్సోల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఏం జరిగింది, అన్కాట్ సింటాక్స్ ఎర్రర్, ఇంపోర్ట్ డిక్లరేషన్స్ మే ఓన్లీ అపియర్ అట్ టాప్ లెవెల్ ఆఫ్ ద మాడ్యూల్. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటో, ఇది ఎందుకు ఇలా ఎర్రర్ వస్తుందో నేను చెప్తాను. సో దీనికి రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు స్క్రిప్ట్ ట్యాగ్ని ఇంక్లూడ్ చేసి అంటే ఇంపోర్ట్స్ యూజ్ చేసి నా ఫైల్ని యూజ్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆ ఫైల్ని మీరు HTML యూజ్ చేసినప్పుడు దానికి ఇంకొక యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేయాలి. సో ఆ యాట్రిబ్యూట్ ఏంటంటే టైప్ అని ఇచ్చేసి మాడ్యూల్ అని చెప్పేసి మీరు నేమ్ ఇవ్వాలి. సో ఈ మాడ్యూల్ అనే నేమ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మీకు బ్రౌజర్లో ఆ ఫంక్షన్, అంటే మీరు ఏదైతే ప్రింట్ చేస్తూ ఉన్నారో కన్సోల్లో ఆ యాడ్ అనేది మీకు ఈ బ్రౌజర్లో కనపడుతుంది. సో ఈ బ్రౌజర్లో మీరు యాడ్ అనేది చూసినప్పుడు మీకు ఒక ఫంక్షన్ అనేది ఇంపోర్ట్ అనేది అవుతుంది. ఐ మీన్ ఈ ఒక ఫంక్షన్ అనేది కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, మనం ఏదైతే index.js ఫైల్ నుంచి function.jsలోకి పంపుతున్నామో ఆ ఫంక్షన్ అనేది ఈ func.js అనే దానిలోకి ఇంపోర్ట్ అనేది అయ్యింది. సో ఆ తర్వాత మనము ఎలాగో మనకి ఫంక్షన్ పనిచేస్తుంది కాబట్టి ఈ ఫంక్షన్ లోపలికి మనము 2 పారామీటర్స్ కనుక ఇచ్చాము అంటే మనకి వాటి యొక్క అడిషన్ అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ నేను 5,6 అనేది నేను సెండ్ చేస్తున్నాను. ఇచ్చినప్పుడు మనకి కన్సోల్లో కనుక మీరు చూసారంటే రిటర్న్ మనకి 11 వస్తుంది. అంటే మనం ఏదైతే ఫంక్షన్ ఇచ్చామో ఆ ఫంక్షన్ అనేది పనిచేస్తూ ఉంది. సో మీరు కావాలి అనుకుంటే ఇలాగా మీకు నచ్చిన ఫంక్షన్స్ లేదా వేరియబుల్స్ లేదా ఏదైనా సరే ఒక ఎక్స్పోర్ట్ కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఆ వేరియబుల్ కానీ ఫంక్షన్ కానీ ఎరే కానీ లేదా ఆబ్జెక్ట్ కానీ ఏదైనా సరే అది వేరే ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకునేలా ఉంటుంది. సో ఇప్పుడు మరలా మీరు కావాలి అనుకుంటే మీకు నచ్చినట్లుగా ఏదైనా సరే మరలా నేను ఎక్స్పోర్ట్ అనేది తీసుకుంటున్నాను. దీనిలో మళ్ళీ ఇంకో ఫంక్షన్ తీసుకొని, అంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మనం ఈ ఎక్స్పోర్ట్ మెథడ్ యూజ్ చేసుకొని ఎన్ని ఫంక్షన్స్ని ఎక్స్పోర్ట్ అనేది చేయొచ్చు లేదా ఎన్ని వాల్యూస్ అనేది ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనేది డౌట్ ఉంటుంది. సో ఇలాగా మీరు ఈ ఎక్స్పోర్ట్ కీవర్డ్ యూజ్ చేసుకుని ఫైల్ నుంచి మీరు ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేది ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అందుకనే చూపించడం కోసము ఇంకొక మెథడ్ని ఇంకొక ఫంక్షన్ని నేను తీసుకుంటున్నాను. సో ఇదిగోండి చూడండి, ఇక్కడ నేను ఫంక్షన్ సబ్స్ట్రాక్ట్ అని ఇంకోటి తీసుకొని a,b అనేది నేను ఇలాగ తీసుకుంటున్నాను. సో ఈ ఫంక్షన్ కూడా నేను ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇలాగ ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ నేను ఇచ్చుకొని ఫంక్షన్ని వేరే ఫైల్లోకి యాక్సెసిబుల్ అయ్యేలాగా నేను ఇచ్చాను. సో యాక్సెసిబుల్ అయ్యేలా ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా అదేమవుతుంది, ఏ ఫైల్లో అయితే మనము ఆ సబ్స్ట్రాక్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలనుకుంటున్నాం ఆ ఫంక్షన్లో కూడా ఆ సబ్స్ట్రాక్ట్ అనే దాన్ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికోసము మనము ఇదిగోండి చూడండి, ఇలాగా ఈ సబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ని కూడా మనము ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ నుంచి మనం ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంపోర్ట్ స్టేట్మెంట్లో ఏదైతే మనం ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాం ఆ కీవర్డ్ కూడా ఇవ్వాలి. సో ఇప్పుడు మీరు కనుక ఈ console.logలో సబ్స్ట్రాక్ట్ అనే దాన్ని ప్రింట్ చేయండి. సో ఇది ప్రింట్ చేస్తే ఏం జరుగుతుందంటే ఇదిగోండి చూడండి, మీకు ఒక ఫంక్షన్ ఏదైతే, అంటే ఏం జరుగుతుంది, మనకి ఈ index.jsలో ఉన్నటువంటి ఫైల్లో ఉన్నటువంటి ఫంక్షన్ అనేది ఈ func.jsలోకి యాక్సెస్ అనేది అవుతుంది. అంటే ఈ ఫంక్షన్ని మనము ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు. సో ఈ ఫంక్షన్ నుంచి నేను 1,1 అనేది నేను సెండ్ చేస్తున్నాను. అంటే ఏం జరుగుతుంది, 1 - 1 అనేది జరుగుతుంది. సో దానికి రిజల్ట్ ఏమొస్తుంది, 0 అనేది రిజల్ట్ అనేది మనకు వస్తుంది. అంటే మనకి సబ్స్ట్రాక్ట్ అనేది జరుగుతూ ఉంది. సో ఇలాగా మీరు కొన్నిసార్లు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు, ప్రతి దీనిలో ఉన్నటువంటి ఈ ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని వాటి ఫంక్షన్స్కి ఇచ్చిన నేమ్ని యూజ్ చేసుకొని మీరు ఇంపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఏవైతే ఎక్స్పోర్ట్ అవుతున్నాయో వాటన్నిటినీ నేను ఒకేసారి ఎలాగ తీసుకోవాలి అనేది మీరు చూస్తే ఎలా ఇంపోర్ట్ చేయాలని చూసినప్పుడు మాత్రము ఇక్కడ మీరు చూడండి, ఇలాగ స్టార్ అనే సింబల్ యూజ్ చేసుకొని అన్నింటినీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అలాగ స్టార్ అనే సింబల్ యూజ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇలాగా యాజ్ అనే కీవర్డ్ తీసుకుని, అంటే ఈ index.jsలో ఉన్నటువంటి ఎవ్రీ ఎక్స్పోర్ట్ని మనము ఈ func.jsలోకి ఇంపోర్ట్ చేస్తున్నాం. సో అందుకనే ఇంపోర్ట్ స్టార్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ అని వస్తుంది. సో ఇంపోర్ట్ ఎవ్రీథింగ్ యాజ్ అనే మీనింగ్ వచ్చి దానికి నేను క్యాల్ అని చెప్పేసి క్యాలిక్యులేషన్స్ అని చెప్పేసి ఇలాగ నేమ్ ఇస్తున్నాను.
సో అంటే ఏంటంటే ఇంపోర్ట్ ఎవ్రీథింగ్ యాజ్ క్యాలిక్యులేషన్స్ ఫ్రమ్ index.js ఫైల్. అంటే ఈ index.js ఫైల్లో ఉన్నటువంటి ఎవ్రీ ఎక్స్పోర్ట్ని ఒక క్యాలిక్యులేషన్స్ అనే ఒక నేమ్లో ఇంపోర్ట్ చేయండి అన్నట్లుగా మనం ఇచ్చాము. సో ఇప్పుడు నేను ఈ క్యాలిక్యులేషన్స్ అనే దాన్ని కన్సోల్లో కనుక చేశాను అంటే చూడండి, ఇక్కడ console.log క్యాలిక్యులేషన్స్ అని చెప్పేసి నేను అలాగ ఇచ్చేసాను. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేసి బ్రౌజర్లో చూస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మీకు కన్సోల్లో కనుక మీరు చూసారంటే ఇక్కడ మీకు ఒక ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ అవుతుంది కన్సోల్లో. ఆ ఆబ్జెక్ట్లో మీకు ఏముందంటే ఆ ఆబ్జెక్ట్లో యాడ్ అనే మెథడ్ ఒకటి ఉంది, సబ్స్ట్రాక్ట్ అనే ఒక మెథడ్ ఉంది. సో మీరు ఈ యాడ్ అండ్ సబ్స్ట్రాక్ట్ని యాక్సెస్ చేయాలి అంటే ఏం చేయాలి, మీరు ఏదైతే క్యాలిక్యులేషన్స్ అని ప్రింట్ చేస్తే మీకు ఏదైతే ఎక్స్పోర్ట్ చేశారో అవన్నీ కూడా ఒక ఆబ్జెక్ట్ లాగా మీకు రిటర్న్ అవుతున్నాయి. కాబట్టి ఆ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఈచ్ ప్రాపర్టీని మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఆ ప్రాపర్టీ నేమ్స్ అనేది వాడుకోవాలి. ఇదిగోండి చూడండి, నేను డాట్ అనేగానే ఏదైతే యాడ్ అనే ప్రాపర్టీ ఉందో ఆ యాడ్ అనే ప్రాపర్టీని ఇదిగోండి చూడండి సేమ్ నేను క్యాలిక్యులేషన్స్ ఇస్తాను. యాడ్ అనే దాన్ని మీరు ఇలాగ క్యాలిక్యులేట్ చేస్తే మీకు రిజల్ట్ చూడండి, ఇదిగోండి 11 అనే రిజల్ట్ వస్తుంది. మరలా console.log calculations.subtract అని కనుక మీరు ఇచ్చారు అంటే మీరు 1,1 అని నేను సెండ్ చేస్తున్నాను. సబ్స్ట్రాక్ట్ నేను ఇచ్చే ఇదిగోండి 11 అండ్ 0 అనేది కన్సోల్లో ప్రింట్ అవుతున్నాయి. ఇలాగా మనము ఎక్స్పోర్ట్ అయ్యే ప్రతి ఫైల్ని మనము ఎక్స్పోర్ట్ అయ్యే ప్రతి ఫంక్షన్ కానీ ప్రతి వాల్యూని కానీ ఇలాగా ఇటువంటి టైప్ ఆఫ్ సింటాక్స్ని యూజ్ చేసుకొని మనము ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు ఏముంటుందంటే మనము ఈ ఎక్స్పోర్ట్ కీవర్డ్ యూజ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. బట్ మాడ్యూల్స్లో ఎక్స్పోర్ట్స్ అనేవి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నేమ్డ్ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు, ఇంకొకటి డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ మాడ్యూల్ ఎక్స్పోర్ట్ చేసే మెథడ్ ఏమంటారు, నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అండ్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటంటే నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటంటే మనము పంపే ప్రతి ఎక్స్పోర్ట్కి మనము నేమ్ యూజ్ చేసుకొని ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నాం. ఇదిగోండి ఒక నేమ్ అనేది యూజ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బట్ మీరు డిఫాల్ట్ అనే మెథడ్ యూజ్ చేసుకొని కూడా ఇంపోర్ట్ అనేది చేయొచ్చు. అంటే ఎలాగంటే సపోజ్ ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ చేయడానికి index.jsలో ఎక్స్పోర్ట్ చేయడానికి ఇన్ని ఫంక్షన్స్ కాకుండా సింపుల్గా ఓన్లీ ఒకే ఒక్క ఫంక్షన్ని కనుక లేదా ఒకే ఒక్క వాల్యూని మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనుకోండి. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు దీనికి ముందు ఫంక్షన్ ముందు ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని చెప్పేసి ఇలాగ ఇవ్వాలి. సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని చెప్పేసి ఇలా ఇచ్చిన తర్వాత దాన్ని మీరు ఇంపోర్ట్ అనేది అయితే ఇలాగ చేసుకోవచ్చు. సో అది ఎలాగో అంటే ఇంపోర్ట్ ఇదిగోండి చూడండి, ఈ ఫంక్ అనే ఫంక్షన్ మెథడ్లోకి నేను ఫంక్ అనే ఫైల్లోకి దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో దానికి ఇంపోర్ట్ యాడ్ ఫ్రమ్ ఇదిగోండి చూడండి index.js అంటే ఎక్స్టెన్షన్ మీరు ఎలిమినేట్ చేయొచ్చు చేయకపోవచ్చు. బట్ ఇలాగా index.js అని ఇవ్వగానే మీకు ఆటోమేటిక్గా ఈ యాడ్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది. ఇదిగోండి చూడండి, నేను కన్సోల్లో యాడ్ అనేదాన్ని నేను ప్రింట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇదిగోండి చూడండి ఆటోమేటిక్గా వాల్యూ అనేది వస్తుంది. సో ఈ డిఫాల్ట్ అనేదాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మీరు సింగిల్ ఫంక్షన్ని లేదా సింగిల్ వాల్యూని మాత్రమే ఆ ఫైల్లోంచి సెండ్ చేసినప్పుడు ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనేది యూజ్ చేస్తారు. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలా కాకుండా ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఎక్కడ యూజ్ చేయకుండా ఇదిగోండి ఇలాగ లాస్ట్లో యూజ్ చేసి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఇలాగ ఫంక్షన్ నేమ్ డైరెక్ట్గా ఇవ్వడం వల్ల కూడా ఇలాగ మీకు వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇదిగోండి చూడండి, నేను సింటాక్స్ ఏం చేసినా సరే రిఫ్రెష్ చేసినా సరే సేమ్ వాల్యూ అనేది రిట్ అవుతుంది. సో ఇలాగా నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అనేది మనం చేయొచ్చు అండ్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ అనేది 2 రకాలుగా మనం ఎక్స్పోర్ట్స్ అనేది చేయొచ్చు. అండ్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఫైల్స్లో కాకోకుండా డైరెక్ట్గా ఏదైనా మాడ్యూల్ని ఇదిగోండి చూడండి ఇలాగా ఏదైతే ఎక్స్పోర్ట్ అవుతుందో index.js అనే మాడ్యూల్ని అంటే ఏదైతే ఎక్స్పోర్ట్ అవుతుందో ఆ టైప్ ఆఫ్ కోడ్ని సింపుల్గా మాడ్యూల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దాన్ని డైరెక్ట్గా మీరు యూజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇదిగోండి చూడండి ఇలాగా స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసుకొని దానికి టైప్ మాడ్యూల్ అని యూజ్ చేయొచ్చు. ఇలాగ టైప్ మాడ్యూల్ అని ఇచ్చేసి ఏదైతే సింటాక్స్ ఇక్కడ వాడారు చూడండి ఇంపోర్ట్, ఈ సింటాక్స్ని మీరు డైరెక్ట్గా ఇలా వాడచ్చు. ఇదిగోండి చూడండి ఈ సింటాక్స్ని మీరు చాలా బాగా అబ్జర్వ్ చేయండి. నేనేం చేస్తున్నాను, index.js అనే దాన్ని ఒక మాడ్యూల్గా క్రియేట్ చేసిన మాడ్యూల్ అంటే ఏంటంటే దీనిలో ఉన్నటువంటి ఫంక్షన్ని నేను ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నాను. సో అలా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల index.js అనేది ఒక మాడ్యూల్ లాగా క్రియేట్ అయింది. సో ఆ మాడ్యూల్ని నేను డైరెక్ట్గా index.html ఫైల్లో నేను ఎలా చేస్తున్నానంటే ఇలాగా స్క్రిప్ట్ టైప్ మాడ్యూల్ అనేది తీసుకొని దానికి నేను ఇంపోర్ట్ యాడ్ అంటే ఫంక్షన్ నేమ్ తీసుకొని ఆ స్క్రిప్ట్
ట్యాగ్ లోపల ఆ ఫైల్ నేమ్ యూజ్ చేసుకుని నేను ఇంపోర్ట్ అనేది చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా ఎప్పుడైతే అది ఇంపోర్ట్ అయిన తర్వాత నేను ఆటోమేటిక్గా console.log యాడ్ అనే దాన్ని నేను యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, రీఫ్రెష్ చేసినా సరే మనకి వాల్యూ అనేది ఎటువంటి చేంజ్ అనేది జరగలేదు. సో ఇది ఒక టైప్ ఆఫ్ సింటాక్స్. సపోజ్ ఇక్కడ నేను 6,6 ఇచ్చాను అంటే వాల్యూ మనకి 12 అనేది ప్రింట్ అవ్వాలి. ఇదిగోండి చూడండి, కన్సోల్లో 12 అనేది ప్రింట్ అయింది. సో ఇటువంటి టైప్ ఆఫ్ సింటాక్స్ కూడా మనకి యూజ్ అనేది అవుతూ ఉంటుంది. ఇలాగ మనకి జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి మాడ్యూల్ సిస్టంలో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేవి వర్క్ అనేది అవుతూ ఉంటాయి. ఇటువంటి సింటాక్స్ అనేది మీరు యాంగులర్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు, రియాక్ట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మీరు నోడ్లో యూజ్ చేసినప్పుడు సింటాక్స్ అనేది కొంచెము చేంజ్ అవుతుంది. బట్ ఇటువంటి టైప్ ఆఫ్ కోడ్ని ఎక్స్పోర్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకునే సిస్టమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఇలాగ మనము మాడ్యూల్స్ యూజ్ చేసుకొని కోడ్ అనేది సపరేట్ అనేది చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ని జాయిన్ బటన్ యూజ్ చేసుకొని ఛానల్లో జాయిన్ అనేది అవ్వచ్చు. మీకు నచ్చినప్పుడు ఆ సబ్స్క్రిప్షన్ అనేది ఆ జాయిన్ మెంబర్షిప్ అనేది క్యాన్సిల్ అనేది చేసుకోవచ్చు. ఇది మాత్రము కేవలము ఈ ఛానల్ని సపోర్ట్ మాత్రము చేయడానికి. ఈ ఛానల్ని మీరు మరింత సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.